ముందు జరిగేవన్నీ మామూలే. ఇప్పుడు ఏంటంటే ఎవరికాళ్ళు పదవులు సంపాదించుకోవాలనుకుంటారు, ఆ పనుల్లో ఉంటారు, పరుగులు పెడతా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ఏమి రోజు బూతులు మాట్లాడేవాళ్ళు కాదు. అయితే గీత ఒక బుద్ధాంకనకు ఉంటుంది, మాస్ క్యారెక్టర్. చింతమనేని ప్రభాకర్కి ఉంటుంది, బట్ అతను మధ్యలో ఎమర్జ్ అయ్యాడు, కాస్త కన్స్ట్రక్టివ్గా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఆ దూషణలు తగ్గించాడు అతను. దూషణల వల్లే దెబ్బతిన్నాను అన్నటువంటిది ఓటమి వలన అతను పాఠం నేర్చుకున్నాడు. ఇప్పుడు కూడా వీళ్ళు ఓడారు కాబట్టి పాఠం నేర్చుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందుకే తగ్గుతున్నారేమో. జగన్ పెంచింది లేదు, జగన్ ఆపింది లేదు. వీళ్ళందరూ వీళ్ళు చేస్తున్నప్పుడు అది ఆనందంగా సోషల్ మీడియా హైలైట్ చేసుకునేటప్పటికి అదే కరెక్ట్ అని భావించారు. కానీ ఒక అధికారంలో ఉన్న మంత్రులు కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఒక అధికార పార్టీ తరఫున ఈ తరహా బూతులు మాట్లాడి నిజంగా ప్రజల మీద ఒక ఎఫెక్ట్ చూపిస్తుందా, అది ఓటమికి ఎంతవరకు కారణం అవుద్ది, అది చూసే ఇప్పుడు టీడీపీ ఏమన్నా ఇంకా జాగ్రత్త పడుతుందా, జాగ్రత్తలు తీసుకుంటుంది? నో డౌట్. అందులో రెండు ఇష్యూస్ చూడాలి. ఒకటి నీ యాటిట్యూడ్, నీ లాంగ్వేజ్. అవి రెండు కూడా ఖచ్చితంగా ప్రభావితం. ఇప్పుడు ఎవరైతే తటస్థుల ఓట్లు వైసీపీకి పోవడానికి కారణం అదే అయింది. ఇప్పుడు వైసీపీని ఓడించిన ఓట్లలో తటస్థ ఓట్లు 10% ఉన్నాయి. వైసీపీ ఓడిపోయింది టోటల్గా 17% ఓట్లతో. ఇందులో 10% తటస్థులు ఉంటారు. ఇదివరకు 40 ఏళ్ళకి, ఇప్పుడు 40 ఏళ్ళకి కదా.